ఈరోజు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సందర్భంగా నకిరేకలు, తుంగతుర్తి, మునుగోడు ఈరోజు ఉన్న మీటింగ్స్కి ఇవాళ ప్రజలతోని మమేకమైతూ కార్యకర్తలతో మమేకమైతూ ఇవాళటి కార్యక్రమం ఉంది. ముఖ్యంగా రొచ్చు రాజకీయాలు, అసందర్భ డైలాగులు కొట్టడమే రాజకీయం, అది తప్ప ఉందాతనం మంచితనం అనేది రాజకీయంలో లేదు. రాజకీయ నాయకుడు అంటేనే రొచ్చు డైలాగులు అనేది ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు అనేది ముఖ్యంగా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ 6 గ్యారంటీలు అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ వస్తే తప్ప, ఇండియా అనేది వస్తే తప్ప మేము ఏమీ చేయలేము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్గా పాత్రికేయుల ముందట పేపర్లలో వచ్చింది సందర్భం మీకు తెలుసు. ఇవాళ నోటికి పట్టనన్ని, ప్రజలు దాచుకోలేనన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి గల్లీ రాజకీయం చేసి ముఖ్యమంత్రి పదవి ఎక్కితే చాలు, ప్రభుత్వం వస్తే చాలు అనుకొని ఇష్టమున్నన్ని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు ఏం చేసింది అనేది 75 రోజులు అయిపోయింది, 80 రోజులకు వచ్చింది. ఇప్పటి వరకు ఏం చేసిండ్రు అంటే ఫ్రీ బస్ ఒకటి చేయడం మాత్రం తప్ప ఇంకోటి ఏం చేసిందేమీ లేదు. పోనీ పాత అయిన పగిలిపోయిన డ్యాములను కట్టినటువంటి ఆ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చి ఏం నెరవేర్చింది, యువతను ఎంత మోసం చేసింది అనేది గమనించాలి. సరే, బీఆర్ఎస్ అంటే రద్దయిన నోటు లాంటిది, ఇప్పుడు దాని గురించి మాట్లాడిన లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే చిల్లుబడ్డ ముంతలో చెల్లని రూపాయలేసి లోపుకుంటా కుమ్మరిస్తూ నేను చాలా పనులు చేసినామని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరూ అసెంబ్లీలో కూర్చుండి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల యొక్క సమయాన్ని వృధా చేస్తూ, కెమెరాలు ముందున్నప్పుడు, రికార్డు ముందున్నప్పుడు వీరు ఒకరినొకరు తిట్టిపోసుకోవడం తప్ప నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని చెప్పి పోయినాయనను ఇప్పుడు కూర్చున్నాయన, ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నాయనను ప్రస్తుత ముఖ్యమంత్రి తిట్టుడే తప్ప ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏం లేదు. ఇది ముఖ్యంగా గమనించాలి. కెమెరాలు బంద్ అయిపోయినాక అక్కడ సభ అర్జెంట్ అయితే మళ్ళీ సభలో అందరూ మిత్రులే, ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరు పోయి నవ్వుకుంటూ మాట్లాడడం, జోకులు వేసుకోవడం. కింది స్థాయిలో కార్యకర్తలేమో కొట్లాడతారు ప్రజల కోసం, మీది స్థాయిలో గెలిచిన తర్వాత నాయకులంతా మిత్రులు అవుతారు. ఇది శాసనసభ, ఇది పరిస్థితి రెండు పార్టీలది. శ్వేతపత్రం అనుకుంటూ వీళ్ళు మాట్లాడుతున్నారు, ఇప్పటివరకు చేసింది ఏం లేదు. పగిలిపోయింది డ్యాము, జతికిపోయింది, కుంగిపోయింది అని చెప్పేసి విజిట్కి పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు రాబోయే కాలంలో, ఎండాకాలం ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది, కాళేశ్వరంలో కానీ, సుద్దులం కానీ, అన్నారంలో కానీ వాటర్ స్టోరేజ్ చేయగలుగుతామా లేదా, ఇప్పుడు పంపింగ్ చేసి ఆ వాటర్ని స్టోరేజ్ చేస్తే ఆ డ్యామ్ ఉంటుందా ఉండదా అనేది కూడా పరిశీలన చేయకుండా దాని మీదనే శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూ పాత ప్రభుత్వము దొంగ ప్రభుత్వము, పాత ప్రభుత్వము అప్పుల పాలు చేసింది, 7 లక్షల కోట్లను ప్రజల నెత్తి మీద పెట్టిపోయింది అని చెప్తూ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడంతో పాటు ఆ పేపర్ ఖర్చు కూడా అప్పులలో ఇంకొక రూపాయి పెంచడమే తప్ప ప్రజల మీద భారం వేసే తందుకు తప్ప ఆ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ శ్వేతపత్రాలను ఒక పాంప్లెంట్ లాగా వాడి, అడ్వర్టైజ్మెంట్ లాగా వాడి ప్రజల్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందే తప్ప ఇప్పటివరకు చేసిన నిర్వాహకం ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి అసలు ఏం చేస్తున్నామని. ఇకపోతే అదే ముఖ్యమంత్రి గారు ఆస్థాన విద్వాంసుడు ఒక ఆయన ఉన్నాడు, కొనుగోలు అని. ఈ కొనుగోలు సర్వే చేపిస్తే పార్లమెంటులో ఎన్ని సీట్లు వస్తాయి అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేయించుకుంటే 59% ప్రజలు మోడీ గారికి ఓటేస్తామని చెప్పారు. అన్న మామూలుగా మోడీ గారిని చూసే 59% ప్రతి నియోజకవర్గంలో ఓటేస్తామని ప్రజలు చెప్పినప్పుడు
అదే నియోజకవర్గంలో అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తికి 10-15% ఉన్నా అది 70% వరకు 75% వరకు ఇవాళ ఓటింగ్ పోతుందంటే కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. కొనుగోలు నిర్వాహకం వల్ల కంగుదిన్న కాంగ్రెస్ కంగారు పడి ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడొచ్చు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తేడా ఏమీ లేదు. వారు ఎంతసేపు ఆ పార్టీని కాల్ చేద్దామా ఈ పార్టీని కాల్ చేద్దామా అనేది ప్రయత్నం చేయడం. ఇప్పుడు వీరు వారు దొంగలు, చేతిలో చిప్పబెట్టిపోయారు, మన దగ్గర ఏమీ లేదు, చిల్లి గవ్వలేని ఖజానాలో లేని ఈ చిల్లి గవ్వలేని ప్రభుత్వము రేపొద్దున ఈ 6 గ్యారెంటీలను కూడా ఏమీ చేయలేదు అని చేతులు ఎత్తేసేటందుకు మొదటే అప్పుల కుప్పైన తెలంగాణ అని చెప్పి నిర్వాకం చేసినటువంటి ముఖ్యమంత్రి. ఇది చాలదన్నట్టు పలిగిపోయిన డ్యామ్ కట్టినటువంటి ఆ వ్యక్తి వెళ్ళి ఇదే నల్గొండలో సభను పెట్టి మీ వెంటాడుతాం వేటాడుతామని మళ్ళీ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఈయన వెంటాడేదేమది వేటాడేదేమున్నది? మీరు చేసిన పని వల్లనే మిమ్మల్ని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చుండబెట్టినప్పుడు మీరు చేస్తున్నటువంటి నిర్వాకంలో మార్పులు రావాలి. కానీ మేము చేసిన తప్పిదమైంది, మా ప్రభుత్వం ఏం తప్పిదం చేసినాం, ప్రజలను మమ్మల్ని ఎందుకు దూరం పెట్టారు అనేది గమనించాల్సింది పోయి ఇంకా చాలా బాగా చేసాం, తెలంగాణను ఉద్ధారకం చేసినామని చెప్పి పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళు మాట్లాడతారు. ఆయననేమో నల్గొండలో సభ పెడితే ఈయననేమో తీసుకెళ్ళి కాళేశ్వరం తీసుకెళ్ళిపోతాడు. ఇది నడుస్తున్నది. కానీ మోడీ గారు ఈ అబద్ధపు రాజకీయాలను, అసత్యపు ప్రచారాలను, నెరవేర్చలేని హామీలను మోడీ గారు ఇవ్వరు. మోడీ గారు పరిపాలన రాజకీయం వేరువేరుగా ఉంటుంది. పరిపాలన ప్రజలకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ పరిపాలన అందించాలనో తెలిసినటువంటి వ్యక్తి. దాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఏమని? తెలంగాణ అభివృద్ధికి సాక్షాత్తు ప్రధానమంత్రి కంకణం కట్టుకున్నారు, ఏది అడిగినా మాకు సాయం చేస్తామని చెప్పారు, అభివృద్ధిలో పాలుపంచుకుంటాం, ఏది అడిగినా సరే. పాత ప్రభుత్వం అడగలేదు కాబట్టి చేయలేదు అని ఈయన మాట్లాడతాడు. అడిగినా అడగకున్నా రాష్ట్రానికి రావాల్సినటువంటి 9 లక్షల కోట్ల రూపాయల నిధులను ఇచ్చింది ప్రధానమంత్రి. మొన్న ఈయనకు 9,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఆర్బీఐ ద్వారా మళ్ళీ రిలీజ్ చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం. ఇవాళ కనీసము సాలరీలు ఇచ్చే పరిస్థితిలో పాత ప్రభుత్వం లేదని కొత్త ప్రభుత్వం ఎక్కితే ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. అది పాత్రికేయుల ఇండ్లతో మొదలు పెడితే ఇవాళ ఉద్యోగస్తులకు ఉన్నటువంటి ప్రతి ఒక్క కలెక్టర్ జీతం వరకు కూడా 15 రోజులు అడ్వాన్స్ జీతంగా మార్చుకునే పరిస్థితి వచ్చింది. 1వ తారీఖు పడాల్సింది 15 నుంచి 30వ తారీఖు మధ్యన పడితే ఇవాళ ఉద్యోగస్తులు ఏమనుకుంటున్నారంటే ఒక నెల పోతే పోయింది, ఇది నాకు అడ్వాన్స్ వచ్చింది అనుకుంటా, ఏం చేస్తాం ఈ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అని ఆలోచించారు. తిరిగి కొత్త ప్రభుత్వం కూడా అదే చేస్తున్నారు. అన్న మోడీ గారు వికసిత్ భారత్ అని పెట్టారు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందుతున్న భారతదేశం. భారతదేశం అభివృద్ధి చెందితే ఆస్ట్రేలియాకో అమెరికాకో వెళ్ళినటువంటి మన విద్యార్థులు ఉద్యోగాల నిమిత్తం పోయిన వాళ్ళు అక్కడ ఉద్యోగం చేసే బదులు మన దేశంలోకే అదే ఆస్ట్రేలియా అమెరికా వాళ్ళు వచ్చి మన దేశంలో ఉద్యోగం చేసే పరిస్థితికి తీసుకురావాలన్నదే వికసిత్ భారత్. అంటే మన అభివృద్ధి, దేశం అభివృద్ధి చెందిందంటే అవతల దేశము వాళ్ళు ఉపాధి కోసం మన దేశంకి వచ్చే పరిస్థితికి తీసుకురావాలని ఆలోచించేదే మోడీ గారి సంకల్పం. కాబట్టి రాబోయే కాలంలో 12 సీట్లకు పైబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ స్థానాలను కైవసం చేసుకోబోతున్నాం. అన్న ఇదేదో నేను మాటలు మాట్లాడుతున్నాడు ఎట్లా అవుతుంది అని అనుకుంటుండొచ్చు. అన్న ఎట్లా అవుతుందో అడిగితే కొనుగోలే చెప్తాడు ఎట్లా అవుతుంది అనేది. 59% ఆయన సర్వేలోనే వచ్చింది. ఇది మేము చేసుకున్న సర్వే కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఏమున్నది మరి ఉన్న సీట్లన్నీ నల్గొండలో మొత్తం కాంగ్రెస్కి వచ్చినాయి కదా, ఒకటి జగదీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ గెలిచింది కదా, మిగతా అన్నీ ఇక్కడ వేరేది గెలిచింది లేదు. భువనగిరి పార్లమెంట్లో ఎన్ని ఉన్నా ఇక్కడ బీజేపీ ఎక్కడుంది అని మాట్లాడుతుండొచ్చు. అన్న ఏమీ లేని ఆదిలాబాద్లో కూడా ఎంపీ గారు గెలిచారు 2019లో. నిజామాబాద్లో గెలిచారు, ఒక్క సీటు కూడా బీజేపీ లేకుండా.